హలో అందరికీ వెల్కమ్ టు ప్రమీలా డిజైన్స్. ఈ వీడియోలో ప్రిన్సెస్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా మంచి యూజ్ అయితే అవుతుంది. ముందుగా లైనింగ్ క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈజీగా ఉంటుంది. ఫోల్డింగ్ సైడ్ మన వైపు అయితే ఉండాలి. ఇలా మన వైపు పెట్టుకొని ఇప్పుడు 34 సైజ్ అయితే బ్లౌజ్ స్టిచ్ చేయబోతున్నాను. స్క్రీన్ పైన మెజర్మెంట్స్ అయితే ఇచ్చాను చూడండి. ఇప్పుడైతే బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచులు, 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 15.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. షోల్డర్ లెంత్ 7 ఇంచులు, 7 ఇంచుల దగ్గరకు అయితే మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకొని అలాగే కింద కూడా 7 ఇంచుల దగ్గర మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా లైన్ ఇంకొకసారి డ్రా చేసుకొని అలాగే ఆర్మ్ హోల్ 7 ఇంచులు లైన్ డ్రా చేసుకొని 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డ్రా చేసుకొని ఇప్పుడైతే చెస్ట్ లూజ్ 8.5 ఇంచులు, 8.5 ఇంచుల వరకు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ 6.5 ఇంచులు, 1 ఇంచు టక్స్ కోసం 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా మార్జిన్. ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కూడా లైన్ డ్రా చేసుకోండి. ఇదైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అటువైపు కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఇటువైపు 1/2 ఇంచ్ దగ్గరకు అయితే ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, అందుకని. ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ని అయితే మళ్ళీ దీనిపైన పెట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ వదిలేసి అయితే సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చుట్టూ డ్రా చేసుకోవాలి. ఏదైతే ఉందో చుట్టూ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ క్లాత్ని తీసేసుకొని 1/2 ఇంచ్ దగ్గర కింద నుంచి అయితే ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇప్పుడైతే ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి 3 ఇంచుల వరకు అయితే ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 3.5 ఇంచుల వరకు మార్క్ చేసుకొని పైనుంచి ఇక్కడికైతే 10 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి 2 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇటువైపు 1.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రా చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ డ్రా చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి. ముందుగా ఈ పార్ట్స్ అయితే ముందు జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్గా ముందు కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అయితే ఈ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలానే 2 కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ షోల్డర్ దగ్గర 4 ఇంచుల వరకు మార్క్ చేసుకొని అలాగే కింద కూడా 4 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికైతే 7 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ డీప్ అన్నమాట. ఇలా షేప్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ పార్ట్ పెట్టేసి అది రైట్ సైడ్ ఉండేలాగా చూసుకొని ఇలా అయితే పైన స్టిచ్ వేసుకోవాలి. రౌండ్ చుట్టూ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. సైడ్స్ మొత్తం స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసేయాలి. ఇలా 2 పార్ట్స్ స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఈ పార్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు మాత్రం కింద నుంచి అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇలా అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా పైకి కిందకి వస్తుంది కదా, ఎలాగైనా సరే ఆర్మ్ హోల్ అయితే తీయాల్సిందే కదా. ఇలా అయితే ఆర్మ్ హోల్ అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఒక పట్టీ అయితే తీసుకొని ఇలా 1/2 ఇంచ్ వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకొని ఇలా లోపలికి మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయాలి. ఇప్పుడైతే కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. అలానే బుక్స్ పట్టి కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి సింపుల్ అయితే డిజైన్ పెడుతున్నాను. ఇలా బోట్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికైతే 7.5 ఇంచుల వరకు అయితే మార్క్ పెట్టుకుంటున్నాను. నేనైతే ఈ షేప్ డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మెయిన్ క్లాత్ పైన అయితే పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గర నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ వదిలేసి అయితే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. మొత్తం తిప్పేసుకొని పైనుంచి అయితే ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్లో కూడా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న పట్టీ అయితే స్టిచ్ చేస్తున్నాను. చిన్న డిజైన్ చెప్పాను కదా, చిన్న డిజైన్ పెడుతున్నానని. చిన్న డిజైన్ కోసం అయితే ఈ పట్టీ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే 1.5 ఇంచ్ వరకు అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే లేస్ జాయిన్ చేసుకుంటున్నాను సింపుల్గా. ఇలా లేస్ వేసుకున్న తర్వాత నేనైతే ఇలా డోరీతో డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడైతే లట్కన్ కూడా స్టిచ్ చేసుకొని సింపుల్గా ఉంటుందని అయితే ఈ డిజైన్ అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ ఎలా అంటే ఫోల్డింగ్ మన వైపు అయితే ఉండాలి. ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడైతే హ్యాండ్ లెంత్ 11.5 ఇంచులు ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి 3 ఇంచులు పెట్టేసుకొని ఇలా హ్యాండ్ షేప్ అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా టేప్తో చూసుకుంటే 7.5 ఇంచుల వరకు అయితే మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకొని హ్యాండ్ లూజ్ 5 ఇంచుల దగ్గరికి అయితే మార్క్ పెట్టుకొని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే చిన్న టక్ పెట్టుకొని ఇలా హ్యాండ్ లోత్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇంకా మంచి ఈజీగా ఉంటుంది. 2 వైపులా హోల్ అయితే వచ్చింది. ఇలా మార్క్ చేసుకోండి, లేకపోతే
అర్థం కాదు. ఇలా మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఇలా 1/2 ఇంచ్ దగ్గర నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి. తిప్పేసుకొని ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. దానిపైన కూడా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత సైడ్స్ మొత్తం కుట్టేసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫస్ట్ పెట్టేసి ఇలా షోల్డర్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. 2 షోల్డర్స్ ఇలాగే జాయింట్ చేసుకొని హ్యాండ్ పెట్టేసుకొని లోతు ఎటువైపు ఉందో చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఒకవైపు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో వైపు కూడా స్టిచ్ వేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అన్నమాట. ఇలా 2 వైపులా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మెయిన్ క్లాత్ పైనుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇలా టేప్తో చూసుకోవాలి. 7.5 ఇంచుల వరకు మార్క్ చేసుకొని ఇక్కడ నడుము చూసుకోవాలి. నడుము లూజు 6.5 అయితే ఉంటుంది. 6.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులా అలానే స్టిచ్ చేసుకొని ఇలా డబుల్ స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అయితే కనుక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.